హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ ప్రసాదంగా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం కడుక్కొని కొంచెం మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక గిన్నె తీసుకొని పాలు పోసుకొని, ఇక్కడ మాకు పక్కన గేదె పాలు దొరుకుతాయండి ఫ్రెష్గా, అవే తీసుకుంటాం మేము రోజు ఇంట్లోకి. ఇవాళ దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాను కదా అని చేస్తున్నాను. ఏంటి సగ్గుబియ్యం పాయసం కూడా వీడియో తీసి పెట్టాలా అని అనుకుంటున్నారేమో, నాకు కూడా అలాగే అనిపించింది. కానీ సరేలే, ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చేస్తున్నాను. ఇక సగ్గుబియ్యం పాయసం కోసం పాలు వేడి చేసుకున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. మాటల హడావుడిలో పడి పాలు మరిగింది చూసుకోలేదు. సో సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అడుగంటకుండా చూసుకోవాలి కదా, ఇవి ఊరికనే అడుగంటేస్తాయి సగ్గుబియ్యము. చేసినంతసేపు అలా కలుపుతూనే ఉన్నాను. ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలని పక్కగా షిఫ్ట్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా అక్కడే మాకు ఇక్కడ దొరుకుతుందండి, ఫ్రెష్ నెయ్యి అక్కడే తీసుకున్న నేను. సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు అలానే వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేశాను. కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి, మరీ డార్క్ అవసరం లేదు, లైట్గా అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆ వేడికి అవి స్టవ్ కట్టేసిన తర్వాత కూడా డార్క్ అయిపోతాయి, అందుకని కొంచెం లైట్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నేను బెల్లంతో చేస్తున్నాను ఈ పాయసం. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఏం లేదండి, అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను అంతే. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. అయిపోయింది రెసిపీ. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే మనం యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.